7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. పదకొండవ వచనము చూద్దాం. చూడండి, 11వ వచనం. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. 21వ వచనం. ఇదే అధ్యాయంలో 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. చదువుకున్న ఈ మాటలు దేవుడు మన కొరకై దీవించి అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, కృప కలిగిన నాయన, మీకు వందనము. మీ కృపను బట్టి ఈ ఉదయకాలమున మమ్మను మా ప్రభువా దీవించి ఆరాధనలో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధన చేయడానికై సహాయం చేసినందుకు స్తోత్రాలు. మా ఆరాధనలు ఇంపైన సువాసనగా మీరు ఆగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచక, ఆత్మరక్షణ లేక, నాయన బాప్తీసం తీసుకొనక ఆరాధనలో పాలు పొందనటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా నాయన వారు త్వరగా ఆ పని చేసి మా ప్రభువా మిమ్మల్ని ఘనముగా ఆరాధించినట్లుగా సహాయం చేయండి. ఇప్పుడు మా తండ్రి, మీ లేఖనం మేము చదువుకొని ఉన్నాం. మా నాన్న మీ మాటల ద్వారా మీరు మా ఆత్మలకు అవసరమైన సంగతులు అనుగ్రహించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న ఈ మాటలు యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో యెహోషువ నాయకత్వంలో ఒకసారి యుద్ధానికి వెళ్ళారు యెరికో మీదకి. యెరికోను పూర్తిగా జయించారు. యెరికోను జయించినటువంటి సందర్భంలో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ, వాటినన్నిటిని కూడా మీరు ముట్టుకోవద్దు, తీసుకోవద్దు అని చెప్పారు. వాటినన్నిటికీ నేను శపించాను అని అన్నాడు. కొన్ని వస్తువులను ఆయన దేవుని ధనాగారంలోకి తీసుకొని రావాలి అని చెప్పారు. ఆ చెప్పినటువంటి ఆ సందర్భాన్ని వారు అందరూ విన్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప విజయాన్ని అందరూ చూశారు. వారికి అసాధ్యమైనటువంటి సంగతి. నిజానికి యెరికో మీద వారు జయించినటువంటి విజయం ఏంటంటే, వారు కేవలము తిరిగి కోట గోడను కూల్చేశారు. మొదటి రోజు తిరిగారు, 2వ రోజు తిరిగారు, దాని చుట్టూ తిరిగారు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు తిరిగారు, రోజుకు ఒకసారి. 6వ రోజు కూడా ఒకసారి తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. ఇదంతా కూడా దేవుడు చెప్పాడు, ఎలాగ చేయాలి చెప్పాడు. కాబట్టి వారు ఆ విధంగానే తిరిగారు. తిరిగిన తర్వాత ఆ కోట గోడలు కూలిపోయినాయి. వారందరూ ఎక్కి వెళ్ళి యెరికోను జయించారు, స్వాధీనం చేసుకున్నారు. అదంతా కూడా కళ్ళారా చూసినటువంటి ఇశ్రాయేలులలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆ వ్యక్తి తిరుగుతున్నాడు. ఆ వ్యక్తి దేవుని మాటలు వింటున్నాడు. అతడి ఉద్దేశం అంతా కూడా ఎలాగుందంటే, నేను దీనిలో నుంచి ఏం దోచుకోవాలి కదా. రాబోయేటువంటి అందరు చూద్దామో దాని మీదే ఉంది, ఈయన చూపు అంటే ఉండలేదు. కానీ దేని మీద ఉందంటే ధ్యాస అంతా కూడా
దేని మీద ఉంది? దోచుకోవాలి. దాన్ని నేను ఎవరికి తెలియకుండా తీసుకోవాలి, ఎవరికి కనబడకూడదు. మీరు పాపం చేశారు అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత ఆ సంగతి అంతా క్రమంగా యెహోషువ చేశాడు. చీట్లు వేశాడు, వచ్చాడు. చివరికి దొరికింది ఎవరు? ఆకాను దొరికాడు. ఆకాను దొరికితే ఆకాను చెప్పిన మాట ఏంటంటే, వాటిని నేను దాచుకున్నాను అన్నాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఎవరి బిడ్డలారా, ఈ ఉదయకాలాన మనము నేర్చుకుంటున్నాం దేవుని వాక్యాన్ని గురించి. దేవునికి తెలియదులే అని మనం ఏదైనా మన జీవితంలో దాచి పెట్టుకున్నట్లయితే, రహస్యముగా ఏదైనా ఉంచుకున్నట్లయితే, ఇక్కడ నీతో తిరిగే వారికి తెలియకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, నీ సంఘంలోని వారికి తెలియకపోవచ్చు, కానీ పరమందున దేవుని దృష్టికి కనబడకుండా ఉండదు. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అసలు ఆ భయంకరమైన సన్నివేశం చూస్తే, కేవలము తిరిగితే, దేవుని మాట ప్రకారం తిరిగితే కోపగోడ కూలిపోయింది. దానికి ఎంత భయపడి దేవుని ఎంతగా ఘనపరుచుకోవాలి. దేవుని ఘనపరచడం మానివేసి దోపుడు మీద ఎగబడినటువంటి ఆకారం మనకు కనబడుతున్నాడు. ఇశ్రాయేలును శ్రమ పెట్టిన వాడుగా కనబడుతున్నాడు. అనేక మంది ప్రాణం పోవడానికి కారణంగా కనబడుతున్నాడు. దేవుడు తన ప్రజలందరి ఎదుట గొప్ప చేయదలుచుకున్న యెహోషువ తలదించుకునేటట్టుగా చేశాడు. యెహోషువ తలదించుకున్నాడు, నాయకులు తలదించుకున్నారు, గొప్ప గొప్ప వారు సైన్యం కోల్పోయారు. ఎంత భయంకరమైన సంగతి జరిగిందో ప్రియులారా. కేవలం దేవుడు వద్దన్న పని చేయడం కంటే కూడా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి తెలియదులే మనం ఏమైనా చేయడం, దేవునికి తెలియదని మనం ఏమైనా చేయడం, ఆయన చూడండి అనుకోవడం, ఇది ఎంతో ప్రమాదకరమైన సంగతి. నష్టాన్ని తెచ్చిపెడుతుంది ప్రియులారా. ఆయన చూస్తాడు. కన్నులు నిర్మించిన వాడు కానకుండా అని మనం చదువుతాం దేవుడి వాక్యంలో. ఆయన చూస్తాడు. నువ్వు ఎక్కడ చేసినా, రహస్య స్థలంలో చేసినా. 139వ కీర్తనలో దావీదు ఒప్పుకుంటూ అన్నాడు, అయ్యా నేను ఎక్కడికి పోదు నువ్వు అక్కడ ఉన్నావు అన్నాడు. ఈ రకమైనటువంటి ఆలోచన విధానం విశ్వాసులమైన మనకు ఉండాలి ప్రియులారా. నేను ఎక్కడ ఉన్నా, పనిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఒక్కడే ఉన్నా, దేవుడు నేను చూస్తున్నాడు అనే సంగతి మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు ప్రియులారా. ఆయన మనం చూస్తున్నాడు, ఆయన వదిలిపెట్టడు. ఆయన కన్నులు న్యాయమైనవి. అంధకారములో ఉన్నటువంటి రహస్యాలను కూడా ఆయన తప్పకుండా చూడగలడు. సాధారణంగా మనం అనుకుంటాం, మనం పొరపాటు అదే. విశ్వాసంలో ఉన్నది ఇదే భయంకరమైనటువంటి సంగతి. విశ్వాసులు కానటువంటి వారు కూడా ఇదే రకమైన ఆలోచనలో ఉన్నారు. కనీసం దేవుడిని నమ్ముకొని ఆరాధన చేసేవారైనా అయ్యో నా దేవుడు చూస్తాడు అనేటువంటి ఆలోచన ఉండద్దా? ఉండాలన్నా లేదా? మనకి అందరితో పాటు తిరుగుతూ ఉన్నాడు, ఆయన చెప్పినట్టుగా చేశాడు, వారితో పాటుగా తిరిగాడు, అన్నీ జరిగింది. కానీ ఎంత సంగతి మనం చూస్తున్నామంటే తెలియదు అనుకున్నారు. ఒకసారి ఒక వచనం చూద్దాం, చూడండి. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం. అందరికీ చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేసుకొని చూచువానికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను?
అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించడానికి శ్రమ. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది. ఈ వాక్యం వింటున్నప్పుడు మనం ఆలోచన చేసుకుందాం, మనము పరీక్ష చేసుకుందాం. దేవుడు అంటున్నాడు, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా పనులు కాదు ఏంటంట, ఆలోచన తర్వాత పని వస్తుంది బయటికి. ఆలోచనలే తెలుసు, ఇవి దేవుడికి కనబడకుండా లోపల వాటిని మరుగు చేయాలి అని చూసుకోవడం ఎంత బుద్ధిహీనత చెప్పండి. వాక్యం పెట్టినటువంటి మనలో ఎవరైనా దేవుడు చూడటం లేదులే అని ఏదైనా రహస్యంగా లోపల ఆలోచన చేస్తూ ఉంటే ఈ దినమున మానివేయడం మంచిది. ఈ దినమున మానివేయాలి. దేవుడు నరుడు కాదు, దేవుడు తప్పకుండా చూస్తాడు. ఆయనకు కనబడుతూనే మనం చేస్తాం, ఆయనకు కనబడుతూనే చేస్తాం. మనము చేస్తాం, ఆనందించినట్టుగా కనబడతాం, సంతోషం పొందినట్టుగా తాత్కాలికంగా కనబడతాం. మన పరిస్థితి ఏంటో ఇందాక ఆరాధనలో మనం విన్నాం. మన పరిస్థితిని అక్కడ గమనిస్తే దిక్కులేనటువంటి వారంగా ఉన్నాం. అలాంటి వారమైన మనల్ని ఆయన కరుణించి రక్షించి ఆయన బిడ్డగా చేసుకొని ఒక గొప్ప హోమం ఇచ్చాడే, ఆయన కుమారుడు ఆయన కుమార్తె ఆయన పిలిపించుకుంటున్నాడే. అంత దేవాతి దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రియులరా ఎలాగుండాలి? ఆయన చూస్తాడు అని మనం అనుకోవద్దా? నీవు అనుకోకపోయినా ఆయన చూస్తానే ఉంటాడు. 53వ కీర్తనలో చూడండి, 53వ కీర్తన. దావీదు తన పాప స్థితిని ఒప్పుకుంటున్నాడు. అక్కడ ఒక మాట చెప్పాడు. 51వ కీర్తన 3వ వచనం 4వ వచనం చదువుకుందాం. 3వ వచనం 4వ వచనం తీసి చూస్తున్నారా? నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. 4వ వచనం, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. దావీదు ఏమంటున్నాడు? ఎవరు ఎదుట చేశాడంట పాపం? దేవుని ఎదుటనే పాపం చేస్తాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఎవరైనా ఒకడు అతిక్రమించి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి పాపం చేస్తే వాడు దేవుని ఎదుట పాపం చేస్తున్నాడు. ఆయన చూస్తూ ఉండగా పాపం చేస్తున్నాడు. సాధారణంగా పెద్దలైనటువంటి తల్లిదండ్రులు చూస్తూ ఉండగా పిల్లలు తప్పు చేయడానికి భయపడతారు. కానీ దేవుడు చూస్తూ ఉండగా దావీదు తప్పు చేశాడు. ఎవరు చూడనుకున్నారు, ఎవరు గమనించలేదనుకున్నారు. ఒక అమాయకుడైనటువంటి సైనికుడిని హతమార్చిన వాడుగా కనబడతాడు. ఆయన భార్యనట్టుగా చేసుకున్నాడు. ఎంత ప్లాన్ చేశాడో పాత నిబంధనలో మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఆ సందర్భాన్ని చూస్తే నాతాను వచ్చి ఏ ప్రకటన చేస్తున్నాడు తెలుసా? నీవు ఈ కార్యమును రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలులందరూ చూస్తుండగా పగటి అందే నేనే చెప్పిన దానికి తగిన శిక్ష నేను దానికి చేయిస్తాను అని అన్నాడు. దావీదు అది చేసిందంట, రహస్యముగా చేశాడు. రహస్యమైన పాపం క్రైస్తవులలో ఆరాధన చేసే బిడ్డల్లో రహస్య పాపాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి.
సంఘంలో ఒకలాగా, కుటుంబంలో మరి ఒకలాగా కాదంటారా? మన హృదయాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది ఎన్నిసార్లు ఆయన ఎదుట, ఆయన దృష్టి ఎదుట ఆయన చూస్తూ ఉండగా అవిధేయులమయ్యాం, భక్తిహీనులమయ్యాం, నేరు జారం, చేయడానికి చేశాం. మనల్ని మనము విమర్శించుకోవాలి. ఎందుకు వాక్యం చెప్తున్నామంటే, ఈ వాక్యం ఎందుకు చెప్పబడుతుంది మనకంటే, మనము సెట్ అయ్యి దేవుని రాజ్యానికి వెళ్ళాలమ్మా. దేవుడు పరిశుద్ధుడు. ఆయనకు అనుకూలమైన వాడు కాకుండా ఆయనకు విరోధమైనటువంటి వాడు, ఆయన దృష్టి ఎదుట చెడుతనం చేసిన వాడు ఎవరు కూడా ఆయన రాజ్యంలో ఉండరు. ఎందుకు వాక్యం వినబడుతుందంటే, ఇది ఎవరినో ఉద్దేశించి పలికే మాటలు కావు గాని అందరం జాగ్రత్త పడాలి. అందరం జాగ్రత్త పడాలి. మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రవక్త అంటున్నాడు, నీవు దీన్ని రహస్యముగా చేశావు. నీవు రహస్యంగా చేశావు. నీవు అనుకుంటున్నావు ఇది రహస్యమని. ఏమైనా ఆ సైనికుడు యుద్ధంలో అలాగ కొట్టబడి చనిపోయాడు. ఖడ్గము ఒకసారి ఒకరి మీద, మరొకసారి ఒకరి మీద పడుతుంది అని చాలా చాలా తేలికగా వ్యవహరించాడు. ఆయన కొట్టబడి చంపబడినట్లుగా ఒక వ్యక్తులను రాసి అతని చేతిలోనే పెట్టి సైన్యాధ్యక్షుడికి పంపించాడు. ఎంత భయంకరమైన సంగతి! ఎవరికి తెలీదా? ఎవరికి తెలియదు అనుకున్నాడా? ఆయన రాస్తున్నప్పుడు ఇతన్ని కొట్టబడి చంపబడినట్టుగా బలవంతులు, ధైర్యవంతులు ఉండే స్థానంలో అతను పెట్టు, ఆ అమాయకులు వచ్చి ఆయన కొట్టాలి, చంపేసేయాలి. తెలియదనుకున్నాడు. తెలిసిపోయింది. దేవుడు వెంటనే తన ప్రవక్తకు చెప్పాడు, నా సేవకుడైన దావీదు తప్పు చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు, మందలించు. అప్పుడు 53వ కీర్తనలో అన్నాడు, అయ్యా నేను నీ దృష్టి ఎదుటే పాపం చేశాను, నీ కన్నుల ఎదుట విక్రమం చేశాను. వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, సహోదరులారా, మనమందరం ప్రభువుని ఎదిగినటువంటి వారు సరైనటువంటి జీవితం జీవించాలి. సరైనటువంటి సాక్ష్య జీవితం ఉండాలి. మనం చూస్తే ప్రభువు నమ్మకం ముందు మనమంటే ఎవరికి పెద్ద పట్టింపు ఏం లేదు. ప్రభువు నమ్మిన తర్వాత మనం అనేక మంది గమనిస్తారు, మన జీవితాన్ని గమనిస్తారు. నీకు నేను, నాకు నేను, ఎవరికి వారిలో ప్రభు దగ్గర నిలబడి ఆన్సర్ చెప్పాలి. ప్రభు దగ్గర చెప్పాలి. చెప్పడానికి ధైర్యం ఉందా? ధైర్యమైనటువంటి సంగతులు చేస్తున్నావా? పర్వాలేదు, నేను చెప్తాను నా దేవునికి అనగలవా ఈరోజు? అనలేకపోతే వదిలిపెట్టుకుందాం. అయ్యా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను. ఏం మొహమాట పడలేదు. ఈ దినాల్లో మనం చూస్తే ఎక్కడంటే పాపం చేయడానికి ఏం హెసిటేషన్ లేదు కదా. అది జనానికి తెలిసినా తెలిసిందే. కానీ ఏది వద్దంటుంది ప్రభు దగ్గర? ఇంకా ప్రభు దగ్గర మనం చావలేదు కదా. మనం ఇంకా చావలేదు అంటే ప్రభు ఏం చూస్తున్నాడంటే, వాడు వస్తాడు నా దగ్గర కలిసి వస్తున్నాడు అంతే. దాని అర్థం అదే. లేకపోతే మనం ఎగిరిపోయి ఉండేవాడు. తప్పు చేసినా కూడా దేవుడు శిక్షిస్తూ ఉంటే మనం హఠాత్తుగా చనిపోయేవాళ్ళం. అలా కాలేదు. ఎందుకు కాలేదంటే దేవుడు సమయం ఇస్తున్నాడు. దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు. నువ్వు ఇంకైనా వస్తావు అని, ఇంకైనా వస్తావు అని. ఆదికాండంలో ప్రారంభంలోనే మనము ఈ సంగతి చూస్తాం. ఆదికాండంలో ఒకసారి చూడండి, లేకపోతే యోబు గ్రంథం చదివి ఆ తర్వాత ఆదికాండం చదువుదాం.
యోబు గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం చూడండి. 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని. ఏం చేశాడు ఆదాము దోషం చేసి ఏం చేశాడు అంటే ఎవరు నిలవేసుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఏ విధంగా దాచిపెట్టుకున్నాడు? ఆయన ఇచ్చిన మహిళ వస్త్రాలు ఏమన్నలే, నేను వేరే వస్త్రాలు వేసుకుంటాను, ఇవి వేసుకుంటే ఆయన గుర్తుపట్టబోయాడా? ఎవరైనా గుర్తుపట్టబోయాడా అనేది? దేవుణ్ణి ఏమనుకుంటున్నాడు? నా తెలివి వల్ల నేను ఏం చేశాను, ఇప్పుడు నేను ఆకులతో వస్త్రాలు కట్టుకున్నాను, ఆయన తెలియపోయిందా ఇది అనుకున్నాడు, అంతా సెట్ చేసుకున్నాడు. మన కాలంలో అయితే అర్థం ఉంది, అప్పుడు అర్థం ఉందనేది తెలియదు, కానీ అర్థంలో ఒక చూసుకున్నాడేమో, ఆమె చూపించాడేమో, ఆమె బట్టలు ఏం చూసుకున్నారు, ఇద్దరు చూసుకున్నా బాగానే ఉన్నాం అనుకున్నారు, కానీ ఏం బాగలేదు. వాడిపోయినాయి, కుట్టినప్పుడు నగలేవు, వాడిపోయినాయి, కాసేపట్లో పోయేటట్టు. ఇప్పుడు ఏం చేయాలా? నీ స్వరము వినప్పుడు నేను దాక్కున్నాను అన్నాడు. దాచుకొనిన ఆదాం పాపాన్ని దాచిపెట్టుకొని మనం దాక్కోగలమా చెప్పండి? ఆదాము ఎక్కడ ఉన్నావు? దేవుడు చూస్తా ఉన్నాడు. ఆయన కళ్ళెదుట జరుగుతుంది ఇదంతా. ఆయన చూడలేదు అనుకున్నాడు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరములనున్న దేవుని దృష్టికి నేను వేషధారుని అవుతానన్నాడు. వేషధారులు ఎవరు అసలు? వేషధారులు ఎవరు? ఏదో వేషం మార్చి వచ్చేవాళ్ళు కాదు వేషధారులు అంటే. మనంతా కూడా హృదయ సంబంధమైనటువంటి ఆలోచన విధానం కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరు అంటే, మనము ఎన్నిసార్లు వేషధారులుగా ఉంటున్నాం. ఆదామును పోలిన పాపం ఒడ్డున్నపడి చేసి అది కనబడకుండా దాచుకోవడం, మరణం దాచుకోవడం ఎంత అవివేకమైనటువంటి పనో ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఆయనకు కనబడుతుంది, ఆయన రానే వచ్చాడు. ఆదాము ఎక్కడ ఉన్నావు అన్నాడు. ప్రియులారా, ఈ వాక్య భాగాలు వింటున్నటువంటి మనం, అది గ్రంథంలో వ్రాయబడినటువంటి భక్తుల విషయంలో, వ్యక్తుల విషయంలో ఎందుకు వ్రాయబడిందంటే దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. పాపం చేశాడు కాబట్టి పాపం చేయాలని బోధించటం, పాపం చెయ్యొచ్చు అని బోధించటం, చేస్తే కూడా క్షమిస్తాడు అని బోధించటం చాలా దుర్మార్గం. ఇంతకంటే అన్యాయం పోవట్లేదు. పాపం చేసిన ఒక వ్యక్తి మనకు దేవుని ప్రస్తావన బైబిల్ గ్రంథంలో మనకు కనబడితే మనం చేయకూడదని నేర్చుకోవాలి. పరిశుద్ధుడిగా ఉన్న ఒక వ్యక్తి మనకు కనబడితే మనం పరిశుద్ధంగా ఉండాలని నేర్చుకోవాలి. అందుకోసం బైబిల్ ఉంది. కానీ ఒక బలహీనుడైనటువంటి ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని మనము పాపం చేయడానికి కాదు బైబిల్ అనేది. ఇది పరిశుద్ధ గ్రంథం. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. లోకములను మనం పిలుచుకొని ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి పరిశుద్ధులు అని పేరు పెట్టి పరిశుద్ధంగా కొనసాగండి అని చెప్పి దానికి కావలసిన అనేక వచనాలు, వాక్యాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చి మన చేతికి పట్టించాడు. వాటిని మనము చదివి వాటిని గ్రహించుకొని వాటి ప్రకారం జాగ్రత్తగా నడవటానికే కానీ వేరే దానికి కాదు. ఇది కథలుగా చదవడానికి కాదు. ఏదైనా ఒక సందర్భం చదివితే దాని ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో మనం గ్రహించుకోవాలి. ప్రియులారా, అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో మనం ఎవరిని చూస్తాం? అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం తీసారా? చదవండి మొదటి నుంచి.
అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమందను భార్య ఎరుకనే వాడు దాని వలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీవే కదా అందుల పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతుంది అని చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచుండగానే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగను. అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకనే అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి తిరిగివో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదమును వాకిటనే ఉన్నది, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పిన వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచు వారి లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టింది. సంఘమంతటికి ఆ సంగతి వింటే అది సంగతి. వాక్యం వింటే ఏం కలగాలమ్మా? వాక్యం వింటే భయం వస్తుంది. కొంతమంది అసలు వాక్యం వినరు కదా, కొంతమంది వాక్యం వినరు. వినకపోతే భయం అసలు రాదు. వినుట వలన విశ్వాసము కలుగును అన్నారు. వినకపోతే భయం ఎందుకు వచ్చింది? రాదు. విన్నవాడికే భయం రాట్లా కదా. చాలా మంది మనం వింటున్నాం కానీ విని వింటాం, వదిలిపెడతాం. ఇదొక కేటగిరీ. అసలు ప్రార్థనకు వచ్చి వాక్యమే వినరు కొంతమంది. ఏదైనా అజాగ్రత్త చేసి ఏదైనా ఒక పాయింట్ మిస్ అయిందంటే కష్టపడి యూట్యూబ్లో పెడుతున్నాం, అది వినండి, మరొకసారి వినండి. ఆధ్యాత్మికంగా మేలు పొందటానికి ఈ కష్టపడి చేసే పనిలో మేలు పొందుతాం, దీవెన పొందుదాం. ఈ సందర్భానికి వద్దాం. అననీయ సప్ఫీరా భార్యాభర్తలు ఉన్నారు. అంతకుముందు శిష్యులంతా కూడా వారికి ఏమేమిందో తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర అమ్మేసి పెడుతున్నారు. చాలా మంచి సంగతి, మనం కూడా చేద్దామబ్బా అనుకున్నారు. ఇద్దరు చేద్దాం అనుకున్నారు. కలిసి అమ్ముదాం అనుకున్నారు. అది మంచి పని. కలిసి మోసం చేద్దాం అనుకున్నారు. అది చెడ్డ పని. మంచిది కాదు, అవును చెడ్డ పని అని చదువు. అది చెడ్డ పని. కలిసి అమ్ముదాం, దేవుడి సన్నిధికి తీసుకెళ్దాం, ఆలోచన మంచిదే. అమ్మగానే డబ్బులు ఎక్కువ వచ్చినట్టుంది, ఎక్కువ పోయినట్టుంది డబ్బులకి. వెంటనే వీరికి ఒక దురాలోచన పుట్టింది. ఎంతకే అన్నామని ఆయనకి ఏం తెలుసు, పేతురికి ఏం తెలుసు, ఆ దేవుని శిష్యులకు లేక అపోస్తలులకు ఏం తెలుసు? మనం ఏం చేద్దాం, దీనిలో కొంత దాచిపెట్టుకొని దేవునికి ఇవ్వడం అనేటువంటిది మంచి సంగతి. ఎప్పుడు అంతా ఇద్దామని ఆలోచన చేసుకోకముందు, నువ్వు మొత్తం 99 రూపాయలు నువ్వే ఖర్చు పెట్టుకో. 1 రూపాయి నేను దేవునికి ఇద్దాం అనుకున్నాను, ఇచ్చే ఏం కాదు, దేవుడు దాన్నే దీవిస్తాడు. ఎందుకు? నువ్వు ఏది ఇవ్వాలనుకున్నావో అది ఇచ్చావు. నువ్వు ఏది ఇవ్వాలనుకున్నావో దాన్ని కాకుండా దాన్ని నువ్వు ముందెత్తి నువ్వు దొంగలయ్యావు, నువ్వు దోచుకునేవాడు అయ్యావు. అననీయ ఇంతకే అన్నాడా అంటే, ఇంతకేనయ్యా, ఇంతకే అన్నేసా మొత్తం నేరుగా ఆ అమ్మినాడు దగ్గర నుంచి నేరు గిట్టే వచ్చి ఇంటికి కూడా బాగుంది అని చెప్పుకుంటాడు. ఇంటికి కూడా బాగాలేదు, నేరుగా వచ్చాం. ఓహో అట్లనా?
ఎందుకు మీరు ఈ విధంగా చేశారు? పేతురుకి ఎవరు చెప్పారు? పేతురుకి ఎవరు చెప్పారమ్మా? అన్నయ్య వస్తున్నాడు చూడయ్యా. ఆడు ఏం చేశాడంటే అన్నాడు, ఇంటికి పోయారు. ఇంటికి పోయి ప్రార్థన చేసుకొని నేను వస్తారు కావాలనుకున్నాను. ప్రార్థన చేయలేదు. వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారంటే జనమంతా చూడటం లేదనుకుని వాళ్ళు వేరే పని చేశారు. వారు చేసేం చేశారంటే దానిలో కొంత పెట్టేసుకొని వస్తున్నాడు చూడు అని చెప్పాడు. లేకపోతే పేదలు కూడా మనిషే కదా. చెప్పగానే అదంతా ఎక్కడుందని అడగబాకండా. చెప్పగానే పేతురు రాగానే ఏమడిగాడు చెప్పండి? అననయ్య, నీ భూమి నెలలో కొంత దాచుకుంటే మనం ఎవరిని మోసపుచ్చుతున్నాము? పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నాం. తర్వాత మనం మోసం చేసుకున్నాం, వేరే సంగతి. ఇద్దరు ప్రాణాలు పోయినాయి, దాచుకున్నది పోయింది, మొత్తం పోయింది, దీవెన పోయింది, మొత్తం పోయింది. ఇచ్చి సచ్చినోడంటే వీడే, ఈ కుటుంబమే. దేవుడికి ఇచ్చారు, తర్వాత అనండి, దేవుడికి ఇచ్చారు. ఆ లెక్కలో మనం చేరద్దు, ఆ లెక్కలో మనం చేరద్దు. దేవుడికి తెలియదు అనుకోవద్దు. అది నీ జీవితమైనా, అది నీ జీతమైనా, అది నీ సంపాదనైనా, నీ ఆస్తులైనా, ఏదైనా సరే ఆయనకు చక్కగా తెలుసు. న్యాయముగా దేవునికి ఏది ఇవ్వాలో అది ఇద్దాం. దానిలో దాచుకోవడానికి కానీ, దాన్ని దొంగతనం చేయడానికి కానీ మనము సాహసం చేయొద్దు. చేస్తే పెద్ద ప్రమాదం. ఆయన దేవునితో చెప్పి అబద్ధమాడి చనిపోయాడు. ఈ సంగతి అమ్మాయి జరిగిందా? మా ఆయన పోయి చాలాసేపు అయింది, ఇంతవరకు రాలేదు, ఎక్కడున్నాడు ఏ సంగతి? ఒకటే బయటకు పోయిన కాలం నుంచి ఇంటికి రాడు అని నష్టకుంటా వచ్చాడు అమ్మ. అంతేగా? అంతేనా? చాలా మంది ఇదే అంటూ ఉంటారు. పోయేటప్పుడు చెప్పడన్నా, ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చాడు అనుకోవాల్సిందే. అక్కడ చేయబాకండి. భర్తలు అలా చేయొద్దు, భార్యను అలా ఆలోచన చేయొద్దు. అది లేకుండా ఇద్దరు కూడా చక్కగా నడుపుకోవాలి సంసారాన్ని. వచ్చింది రావడంతోనే అప్పటికి సమాజం కూడా అయిపోయింది. వాళ్ళు వచ్చి రెడీగా ఉన్నారు. దేనికోసం రెడీగా ఉన్నారు. చూడండి, ఆమెను అడిగాను. అబ్బా, ఏం చెప్పింది అంటే వీళ్ళిద్దరు కలిపి ఎంత స్ట్రాంగ్ గా అనుకున్నారు చూడండి. ఎంతకన్నా నిన్ను అడిగితే ఏం చెప్పాలి? నన్ను అడిగితే ఏం చెప్పాలి? మళ్ళీ అడిగితే కూడా ఏం చెప్పాలి? ఎంత రిహార్సల్ చేశారో పాపం. ఎందుకన్నారంటే ఇందుకే అన్నావు ఆయన అంటే చెప్పండి. అప్పుడేమంట? ఇదిగో నీ పెనుమిటిని పాతి పెట్టిన పాదములు వాకిటనే ఉన్నవి. ఎంత భయంకరమైన సంగతి చూడండి. దేవునికి తెలియదు అని మనం ఏదైనా అనుకుంటే మనం పొరపాటు చేసినట్టే. ఆకాను తెలియదు అనుకున్నాడు, దేవుడు చూచాడు. దావీదు తెలియదు అనుకున్నాడు, దేవుడు చూచాడు. ఆదాము తెలియదు అనుకున్నాడు, దేవుడు చూచాడు. అననీయ సప్పీరా తెలియదు అనుకున్నారు, దేవుడు చూశాడు. అంతమందిని చూసినట్టు మనం చూస్తాడని ఒకసారి చెప్పండి పేజీ అమ్మా. అనా చూస్తాడు, ఆయన చూస్తాడు, ఆయన తప్పకుండా చూస్తాడు. మరొక ఆయన కూడా గుర్తు చేసుకొని మనం ముగింపు చేసుకుందాం. చూడండి, రాజుల 2వ గ్రంథం
రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం. ఎక్కడ ఎవరు కనపడతారు? గెహాజీ కనపడతారు. గెహాజీ ఎవరు? ఎలీషా గారి యొక్క శిష్యుడు. ఆ శిష్యుడు కనపడ్డారు. ప్రవక్త దగ్గరికి ఒక ఆయన వచ్చి స్వస్థపరచబడ్డాడు. ఏం పేరు? ఆయన పేరు నయమాన్. నయమాన్ చాలా స్వస్థత వచ్చింది. ఎవరు బాగు చేయలేకపోతే దేవుడు బాగు చేశాడు. బాగు చేస్తే ఆయన వచ్చాడు. ఏం అవసరం లేదని ప్రవక్త చెప్పాడు. ఏదో కానుక తీసుకొస్తే కానుక అవసరం లేదన్నాడు. ఆయన వెళ్తున్నాడు. ఈ సమయంతో ఒక ఆయన వెంట వచ్చాడు. ఎవరైనా ఎవరు? నమ్మకమైన సేవకుడు. ఎవరైనా నమ్మకమైన, వాటర్ తీసుకురాలంటే వాటర్ తీసుకొస్తాడు, భోజనం పెట్టాలంటే భోజనం పట్టుకొస్తాడు, అటు పోయినాలంటే అదే అక్కడ ఏమన్నా చూసినాలంటే చూసేస్తాడు. చాలా నమ్మకమైన వాడు, చాలా నమ్మకమైన వాడు కదా. మనం నమ్మకమైన వాడు కదా. మన దేవుడు నమ్మదగిన వాడు, మనం కూడా నమ్మదగిన వాడు. మనం కూడా ఆయన మాట వింటున్నట్టుగా ఉన్నటువంటి వారమే. అవునా కదా? వింటున్నట్టుగా ఉన్నటువంటి వారు. ఈ గెహాజీ ఏం చేశాడంటే, మా ప్రవక్త గారికి ఏం తెలియదు, మా బాస్కి ఏం తెలియదు, అనవసరంగా వచ్చిందని పోగొట్టుకుంటాడు ఈయన. కాబట్టి అదే మరి మీరు మంచిగా లోపల ఉండండి కదా, బెడ్ గిడ్డంతా అరేంజ్ చేసి మీరు లోపలికి వస్తారు, రెస్ట్ తీసుకోండి, అలసిపోయారు అని చెప్పి ఈ మనసు ఎక్కడ ఉంది? ఆయన వెళ్ళిపోతున్నాడు, రథమాన వెళ్తున్నాడు రథాల మీద. ఈయన మనసు ఎక్కడ లేదు. మనసు ఎక్కడ ఉంది? మనసు ఆయన మీద ఉంది. అరే ఆయన తెచ్చిస్తే నన్ను వదులుకున్నావే, ఆ బంగారం, ఆ మంచి మంచి వస్త్రాలు కదా, వాటి మీద ఆయన ధ్యాస ఉంది. ఉంటే ఏమైంది? పరుగున పోయాడు. ఇప్పుడు 24వ వచనం చదవండి. 24వ వచనం. మెట్ల దగ్గరకు వాడు రాగానే వారి వద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవిచ్చాడు కదా. ప్రవక్త దగ్గర నుంచి పోయాడు, ఆ రాజు కలుసుకున్నాడు, అవి తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చేశాడు, వాటిని దాచిపెట్టాడు. దాచిపెట్టి ఏ అడగనట్టుగా వచ్చి, అయ్యా మరి చాలాసేపు అయింది కదా, నువ్వు మంచినీళ్ళు ఇవ్వమంటావా, అది ఇది. నేను ఎంత మంచివాడు గెహాజీ అనుకోవాలి కదా. చూడండి ప్రియులారా, ఆయన రాగానే ఏమైంది చూడండి. లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా, ఎందుకు చూస్తాడు? యజమాని అవసరాలు ఏమైనా చేస్తాడు కదా. నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ మీరు ఎచ్చటి నుండి ఏం అడగాలి చెప్పండి అసలు లెక్క ప్రకారం? ఏం అడగాలి? గెహాజీ నువ్వు ఇంతసేపు ఎక్కడ పోయినావు అడగాలి, ఎక్కడికి వచ్చావని అడగాలమ్మా. ఎక్కడికి పోయావనే దానికంటే ఎక్కడి నుంచి వచ్చావనే దాంట్లో సంగతం. ఎక్కడికి పోయావనే దానిలో కంటే ఎక్కడి నుంచి వచ్చావు, అరే ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, ఏమేమి చేసి వచ్చావు కదా. దేవుడి నుంచి వచ్చే ప్రశ్నలు. గెహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చి తీవి అడిగేందుకు వాడు మీ దాసు నన్ను. అబ్బా, ఏం చెప్పి ఎక్కడికి పోతే ఎలీషాకి కనబడలేదా? ఎలీషా కనబడకుండా ఆత్మరూపిగా ఉన్నాడా ఏంది? నేను ఎక్కడికి పోయాడు అన్నాడు. ఎక్కడికి పోయాడు? ఏమేమి రావాలని అడిగాడు. అరే ఇంకే రాను, డబ్బులు ఇస్తాను చూసుకో అన్నాడు. అన్నీ తెచ్చుకొని మంచిగా దాచిపెట్టుకున్నాడు.
ఎక్కడి నుంచి చూడండి, అంతటి ఎలీషా ఎక్కడికి పోలేదన్న తర్వాత ఎలీషా వారితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనేటప్పుడు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఏం ప్రశ్న వేస్తున్నాడు? ఎలీషా యొక్క ఆత్మ, ఎలీషా యొక్క మనస్సు ఎవరితో ఉండాలని కోరుకుంటున్నాడు? తన శిష్యుడితో ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆరాధన చూసినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు, నాకు ఇది కావాలని అడిగినప్పుడు నా మీద అబద్ధమే చెప్పావే, నా యజమానుడికి కావాలని చెప్పావే, ఆశంగా చెప్పినప్పుడు నా మనస్సు నీతో కూడా రాదు. ఈనాడు విశ్వాసులు ఎందుకు పాపం చేస్తున్నారంటే దేవుని మనస్సు వారితో ఉండడం లేదు. అంతేనా? ఇంకంతకంటే నేను అర్థం చేసుకోవాలా? దేవుని మనస్సు వారితో ఉంటే, దేవుని మనస్సు వారితో ఉంటే పాపం చేయడానికి వీలవుతుందా? దేవుని మనస్సు ఉంటే పాపము అడ్డగిస్తుంది కదా. ఎందుకు యథేచ్ఛగా పాపం చేస్తున్నారు? ఎందుకు దుర్మార్గానికి వెనుకడుతున్నారు అంటే దేవుని మనస్సు మనతో లేదు ప్రియులారా. ఒప్పుకొని తీరాల్సిందే. దేవుని మనసు లేకపోతే వేరే ఏం మనసు వచ్చింది వెంటనే? సౌలు దగ్గర చదువుకుంటాం ఆ మాటలు, ఇప్పుడు చెప్పడానికి కాదులే. కానీ దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మరొకటి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చి సౌలుని పట్టి ఆడిస్తుంది. ఈనాడు విశ్వాసులను ఆడిస్తుంది దురాత్మ. సాతానుడు, అపవాది, వాడు ఆడిస్తున్నాడు. ఇందాక ఆరాధనలో మనం విన్నాం, మనకున్న స్వాతంత్రం పోయింది, మన మీద మనకు హక్కు లేదు. మనం ఏం చేస్తున్నామో మనకి తెలియటం లేదు. ఎంత దయనీయమైన పరిస్థితి కదా. సాతానుడి చేతిలో ఒకడు పడితే వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. బాగా తాగుతారు పీకల దాకా, వాడు ఎక్కడ పడిపోయాడో వాడికి తెలియదు. రోడ్డుకి ఎదురుగా నడుస్తాడు వాడు. ఎవరు వాడు? దేవుని ఆత్మ లేనటువంటి వాడు ప్రమాదానికి ఎదురుగా నడుస్తాడు. ప్రమాదానికి ఎదురొస్తే ప్రమాదాన్ని చేరుకోవడం ఎక్కువసేపు ఏం పట్టదు కదా. ఎదురుకొస్తే ఎంతసేపు పడుతుంది? అమ్మాయ్య వాక్యం వింటున్నటువంటి మనం దేవుని మనస్సు మనతో ఉండాలని ఈరోజు మనం నిర్ణయం చేసుకుందాం. దేవుని మనస్సు లేకపోవడమే ఈ పాపము చేయడానికి, పాపములో పడిపోవడానికి, పతనమవడానికి, విశ్వాసులు భ్రష్టులవడానికి, చేయరాని కార్యములు చేసి దేవునికి అయిష్టులుగా బ్రతకడానికి ఎంత బాధపడతాడో. ఆడు ఏం గ్రహించాడో మొత్తం ఏ విషయం తెలుసు. కానీ ఏమంటాడు? నేనెక్కడికి ఎప్పుడు కూడా ఇదే. మొట్టమొదటి నుంచి ప్రభు దగ్గరికి పోయేంత వరకు చేసే పనులన్నీ చేసి నేనేం చేయలేదు. ఏం చేయలేదు? నేనేం చేయలేదు. ఎవరు చేశారా? ఎవరు చేశారా? నువ్వు ఎక్కడ చేశావు? ఏం చేశావు? ఏం చేసావు? ఏం మొదలుపెట్టొచ్చావు? నేను ఎక్కడికి పోలేదు. బాగున్నట్టుగా కనిపిస్తాం ఆ కానువలే, వారితో పాటు తిరుగుతాం, ఆ విజయాన్ని సొంతం చేసుకుంటాం, విజయం వచ్చినట్టుగా భావిస్తాం, ప్రార్థన చేస్తాం. అనేక సార్లు దేవుడు మనం వింటాడు, సంతోషిస్తాం. ఒకానొక సమయంలో మనము దేవుని నుంచి దూరం అవుతాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని చెప్పాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. ఈరోజు ఒక పాఠం నేర్చుకుందాం. దేవుడు రహస్యాలను బయటపడతాడు. త్వరగా ఒక 3 వచనాలు చదువుకొని ముగించుకుందాం. 3వ అధ్యాయం ఎక్కువ వివరణ లేదు. 3వ అధ్యాయం 20వ వచనం చూడండి.
యోహాను సువార్త 3:8 దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియను చెడ్డమైనందున వెలుగునొద్దకు రాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వాడు వెలుగునొద్దకు రాడు, లేక గద్దింపబడకుండానట్లుగా అన్నాడు. ఇక ఎవరు గద్దించడానికి వీలు లేకుండా ఏం చేస్తాడు? వెలుగునొద్దకు మనం అక్కడికి పోవడం ఎందుకు, అది కనపడటం ఎందుకు, మనం అక్కడ చీకట్లో ఉంటే ఒరే నిన్ను చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు తీసుకొచ్చాడు నాయన, నువ్వు అక్కడ ఉండడానికి వీలు లేదంటే లేదు, నేను అక్కడే ఉంటాను. అమ్మా అక్కడ ప్రమాదం, వెనక్కి చూడద్దు. చూసిందా లేదా? ఎవరా మనం ఎప్పుడైనా చూసామా? మనము ఎప్పుడైనా చూసామా? ఎన్నిసార్లు చూడలేదు. దేవుడు దయగలవాడు కాబట్టి, లేకపోతే ఎన్ని స్తంభాలు ఉండేవి ఇప్పటికి. ఏమి స్తంభాలు? ఏమి స్తంభాలు? సందర్భం చాలా మంది తెలియదాం కదా. తెలుసు, ఎందుకు తెలీదు? బ్రహ్మాండం తెలుసు. వెనక్కి తిరిగితే అంతే సంగతి. వెనక్కి తిరగకూడదు. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగిన వాడు నాకు పాత్రుడు కాడు, నాకు అక్కర్లేని వాడు. దేవుని యొక్క శాసనం, ఆయన వెలుగులోని కార్యాలను, రహస్యాలను ప్రియులారా ఆయన బయటకు తీసుకొని వస్తాడు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. సామెతల గ్రంథం 28:13 మనం చదువుతాం. వాటిని ఒప్పుకొని ఈ ఒప్పుకున్న బాబు ఒకటి కూడా కనపడలేదు దావీదు తప్ప. అందుకనే దావీదుని ఏమన్నారు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దావీదుని అన్నాడు. అందుకే దావీదు పేరు చెప్పుకోవాలంటే యేసు ప్రభు సంతోషపడ్డాడు. ఆయన సింహాసనం దావీదు కుమారుడుగా వినోటానికి వచ్చాడు. దావీదు సింహాసనం మీద రేపొద్దున యుగయుగాలు కూర్చుకొని ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఒప్పుకున్నవాడు ఒక్కడే. ఒప్పుకుంటే దీవెన ఆశీర్వాదం. ప్రియులారా ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథంలో ఉన్నాయి. 90వ కీర్తన 8వ వచనం. 90వ కీర్తన 8వ వచనం. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. ఏం పాపాలంటే ఇవి? అంటే పైకి కనపడితే కనపడవమ్మా? పైకి కనపడతాయా కనపడవా? రహస్య పాపాలు అంటే, రహస్యం అంటే ఏంటి? కనబడదు. ఇంగ్లీష్లో ఏమంటారు? సీక్రెట్. రహస్య పాపాలు ఎక్కడ కనపడతాయి అంట? ఆయన ముఖ కాంతిలో కనబడుతుంది. అందుకే ఈ కాంతి దగ్గరికి రారు చాలా మంది. ఈ కాంతి దగ్గరికి రారు, ఎందుకంటే అన్ని కనపడతాయి అడుగుపోయే కాడ నుంచి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలమ్మా? ప్రార్థన పోవడం ఎందుకు? ఆ వాక్యం వినడం ఎందుకు? ఆయన ఏదో చెప్తాడు అదంతా వినడం ఎందుకు? మళ్ళా ఆ సంగతి మనం గుర్తు రావడం ఎందుకు? మనకున్న మనశ్శాంతి కోల్పోవడం ఎందుకు? ఏం కోల్పోతారు? సరే, మనశ్శాంతి కోల్పోవడానికి కాదు, మనశ్శాంతి దక్కించుకోవడానికే దేవుడి సన్నిధికి వస్తాం. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. ఎందుకంటే 44వ కీర్తన 21వ వచనం. హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు. ఎవరైనా హృదయ రహస్యాలను, నేను వాక్యం బాగా చెప్తున్నాను, నా జీవితం వేరుగా ఉందనుకో, దేవుడు తెలియదు. బాగా దెబ్బ పెట్టే దేవుడి కంటే వాక్యం చెప్పే వాళ్ళకే, ఎవరికి బాగా తెలిసిన వాడికి బాగా పడతాయి. అట్లా మీరు తెలుసుకోకుండా ఊరుకోబాకండి. బాగా తెలుసుకోవాలి, బాగా దేవుడి కోసం జీవించాలి, అంతే. దానిలో ఏం వేరే ఆలోచన లేదు. హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు. యోబు గారు అంటున్నారు 12:22లో, చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచును, గాఢాంధకారమును వెలుగులోనికి ఆయన రప్పించును అన్నాడు. యేసయ్య వారు చెప్పిన మాటలు
చదువుకున్న మార్కు సువార్త 4:22లో రహస్యమైనది ఏదియో తేటపరచబడకపోదు. మత్తయి సువార్త 10:26లో కూడా ఉంది ఆ మాట. లూకా సువార్త 8:17లో తేటపరచబడని రహస్యం ఏది లేదు. 2:2 లూకా సువార్త మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియో తెలియబడదు. అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, ఆయన అంధకారమందని రహస్యములను వెలుగులోనికి తెస్తాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 4:5. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు మనం వింటున్న వాక్యం. సారాంశం ఏంటంటే, ప్రభువుకి రహస్యాలన్నీ కూడా తెలుసు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన దగ్గర ఒప్పుకోవడం ఏమా మంచిది, లేకపోతే శిక్ష తప్పకుండా వస్తుంది. ఆయన కళ్ళు కనపడకుండా మనమేమీ చేయలేం. ఎక్కడ పోయినా అక్కడ ఉంటాడు, అంతే. డౌటే. ఇక్కడ లేడు, నేను ఒక్కనే ఉన్నాను ఇంట్లో. అసభ్యమైనటువంటి సంగతులు టీవీలో, సీరియల్స్, సినిమాలు, మొబైల్ ఫోన్లో ఏమంటే అది చూస్తున్నారా? జాగ్రత్త, కళ్ళు బీకేస్తాడు దేవుడు. ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావో దేవుడికి ఎగరేస్తుగా అది నువ్వు ఎప్పుడు చేస్తున్నావు తెలుసా? నువ్వు ఫోన్ ఎలా చూస్తా ఉంటే ఆయన కూడా చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? నువ్వు చూసేది ఏంటి ఆయన చేద్దామని కాదు, నువ్వు ఏం చేస్తున్నావో చూడటానికి. అది సంగతి. ఆయనకు తెలుసు. ఫోన్ అనేది సద్వినియోగం చేసుకోవాలి. ప్రమాదాన్ని మన మీదకి తెచ్చుకోకూడదు. చాలా మంది అవివేకంగా ప్రవర్తిస్తున్నారు. దానిలో పడిపోయి దానిలో వార్తలు చూడండి, జ్ఞానం సంపాదించుకునే సంగతులు ఉంటాయి చూడండి. పాపాన్ని ప్రేరేపించే సంగతులు చేయవద్దు, చూడవద్దు. అవి మంచిది కాదు. నువ్వు రహస్యం అనుకుంటున్నావా? దేవుడు వాటిని తప్పకుండా బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడైనా అయ్యా నీకు తెలియకుండా నేను ఏదో చేస్తున్నాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేయాలి. అలాగా చేసేవాడు. ఇంకా యేసు ప్రభు నమ్ముకోకపోతే నన్ను ఆయన చూడొచ్చాడా అనుకోవద్దు. మీరు మీ పాపంలోనే వెళ్ళి చనిపోతారు, నేను వెళ్ళిన చోటికి మీరు రాలేరు అని ఎవరు చెప్పారు? యేసయ్య వారే చెప్పారు. ఆయన పోయే చోటుకు పోకపోతే మనం ఇంకేడపోతాం? కలువరి శిలువలో ప్రాణం అర్పించిన యేసు ప్రభు తన ప్రాణాన్ని మన కొరకై అర్పించినప్పుడు మనల్ని ఎంత ప్రేమించాడో, మనల్ని ఎంత విలువైన వారిగా ఉండాలనుకున్నాడో. ఆయన తన ప్రాణముతో సాటిగా ఉండాలని మనం అనుకున్నాడు. ఆయన ప్రాణం ఒకవైపు, మనం ఒకవైపు అంటే ఆయన రెండింటినీ సమానంగా చూశాడు. మీరు రక్షించుకోవాలి, ఈ ప్రాణాన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు. ఆ యేసయ్యని నమ్ముకోండి, రక్షణ తీర్మానం చేయాలి. అయ్యా నేను పాపుని, నా పాపాలు క్షమించు, నీ బిడ్డగా చేసుకో. యేసయ్య మంచోడు, ఆయన చాలా అద్భుతాలు చేస్తాడు. ఏం చేసుకుంటాం? ఎంతకాలం బతుకుతాం ఈ లోకంలో? పాప క్షమాపణ పొందాలి. పాపములు తీసివేసే అధికారం యేసయ్యకు ఉంది. ఆయన్ని క్షమించమని అడిగితే క్షమిస్తాడు. ఆ తర్వాత నువ్వు పరిశుద్ధుడిగా ఎలాగ జీవించాలో దేవుడు చెప్తాడు. అలాగ జీవిద్దాం. విశ్వాసంలో ఏమైనా రహస్య పాపాలు ఉంటే వాటిని విడిచిపెట్టుకుందాం. ఎవరికి వారు వాళ్ళల్లో ఉందని చెప్పుకోబాకండి, ఏళ్ళల్లో ఉందని చెప్పండి. ఆ డ్యూటీ మనకెందుకు లేనిపోయి గోళ? మనం చూస్తున్నాం. ప్రభు మనం దీవిస్తాం. దేవుడు తన వాక్య భాగం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. దయామయుడ